హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొంచెం ఈ వీడియో పెట్టడానికి అయితే నాకు డిలే అయిపోయింది. మధ్యలో కొన్ని ఫెస్టివల్స్ రావడం, ఇంకా అకేషన్స్ రావడం, అందుకని కొంచెం డిలే చేయాల్సి వచ్చింది. బట్ అయినా కానీ నేను పోస్ట్ చేయడం మానలేదు. సో ఆర్యన్స్ బర్త్డే సెలబ్రేషన్స్ అండి ఇది. ఏం చేస్తా ఏం కావాలి ఆర్యాన్స్కి? తీసుకో ఇలా చెయ్యని అస్సలు. ఇంకా ఏదన్నా చేస్తున్నా స్టార్ట్ చేశానంటే వచ్చేస్తాడు. ఆర్యాన్స్ ఏం చేస్తున్నాడు? అప్ప చేస్తున్నాడు. నీ బర్త్డేకా? ఓకే. ఎవ్రీ టైం లాగానే ఇంట్లో ఏ అకేషన్ రాని నేనైతే స్వీట్ చేయడం మానను కదండి. సో ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. సో ఆర్యన్స్ బర్త్డే కూడా ఏదో ఒక స్పెషల్ చేయాలి అని చెప్పేసి 1 డే బిఫోరే ఇలా గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేశాను. వాడికి చాలా ఇష్టమైన ఫేవరెట్ స్వీట్ కాబట్టి ఈసారి కూడా నేను వాడి ఫేవరెటే చేయాలనుకున్నాను. ఫస్ట్ అయితే అంతా ఎంటీఆర్ వర్నిసెల్లి వాళ్ళది తీసుకొని ఇలా మిక్స్ చేసి ఇంకా కాసేపు ఒక 5 minutes లీవ్ చేసేసి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా బాండి పెట్టేసి వాటిలో ఇంకా ఆయిల్ వేడి చేసేసాను. ఆయిల్ వేడి చేశాక ఇది అనుకోకుండా చెప్పడం మర్చిపోయాను, ఈ మధ్య కొత్తగా తీసుకున్న బాండి అండి ఇది. సో ఫస్ట్ టైం అయితే స్వీటే ట్రై చేశాను నేను. సో ఇప్పుడైతే అన్ని చిన్న చిన్నగా నేను తయారు చేసుకున్న ఉండల్ని వేసేసి గులాబ్ జామ్ని కొంచెం ఫ్రేమ్ సిమ్లో పెట్టేసి అలా చేసుకోవాలి. ఎందుకంటే అవి త్వరగా ఏగుతాయి కాబట్టి మాడిపోకుండా ఉండాలి. సో పర్ఫెక్ట్గా మనకు రావాలి కాబట్టి. సో ఇలా అన్నీ చేసేసుకొని ముందే పాకం పట్టేసుకొని ముందే పెట్టుకున్న సిరప్లోకి ఇలా వేయించిన ఉండల్ని డైరెక్ట్గా వేసేస్తాను. అది ఎవ్రీ టైం ఇలాగే చేస్తుంటానండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేస్తూ ఉంటాను సిరప్. సో అవి సిరప్లోకి వేసేసాక కాసేపు అయితే అలా వదిలేస్తాను. చూడండి, మీరే చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలాగా లావుగా బాగా ఎక్స్పాండ్ అయ్యాయి కదా. సో అలాగే చేస్తుంటాను ఇంట్లో. మా వారికి కానీ పిల్లలకి కానీ గులాబ్ జామ్ అంటే చాలా ఫేవరెట్. సో అప్పుడప్పుడు ఇలా అకేషన్స్కే నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను, బర్త్డేస్ కానీ అలా ఎప్పుడన్నా ఇంకా అనుకున్నప్పుడు చేస్తూ ఉంటాను. సో ఇంకా నెక్స్ట్ ఏముంది, ఇలా రెడీ చేసేసానా లేదో ఇంకా పిల్లలు అడగడం స్టార్ట్ చేశారు. ఇంకా బర్త్డే వరకు కూడా వెయిట్ చేయట్లేదు. సో పర్వాలేదు అనేసి నేనైతే బౌల్లో పెట్టేసి ఇలా ఇంకా స్టార్ట్ చేసి ఆర్యన్స్ కవ్యాన్స్ కూర్చొని ఉన్నారు హాల్లో. సో అక్కడికి తీసుకెళ్ళిపోయాను వాళ్ళ దగ్గరికి. గులాబ్ జామ్ కావాలా? మళ్ళీ సెల్ పక్కకి ఎట్టవా? సరే గుడ్ బాయ్. అమ్మ తినిపియాలా? ఓకే సరే కాలుతుంది, ఉండు నేను తినిపి. నెక్స్ట్ అయితే అలా తినడం జరిగింది. నెక్స్ట్ అయితే ఇది మార్నింగ్ బర్త్డే రోజు అండి. సో ఫస్ట్ అయితే ఇలా బ్యాగ్ ఎందుకు చూపిస్తున్నానంటే అదే రోజు ఆర్యాన్స్ని నేను ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది, నర్సరీలో. సో అందుకని వాడికి కొత్తగా మేమైతే ఇలా వాడి కోసమని బ్యాగ్ ఒకటి తీసుకున్నాము. ఫస్ట్ డే ఒక 1 week వరకు మనవే ఉంటున్నాయి కదా, తర్వాత స్కూల్ బ్యాగ్స్ వస్తాయి. సో అందుకని నెక్స్ట్ అయితే వాడి బర్త్డే ఫస్ట్ మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి ఒక డ్రెస్ కూడా తీసుకున్నాను. అయితే ఈ రెండింటికి అమ్మనే ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ డే స్కూల్కి ఉంటే బాగుంటుందని అమ్మ ఇవ్వడం వల్ల మేము తీసుకున్నాము డబ్బులు. సో నెక్స్ట్ అయితే ఇలా ఆర్యన్స్కి కొత్త చెప్పుల్స్ కూడా తీసుకున్నాం. లేబుల్ కూడా చేయడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి ఒక 2-3 days వాళ్ళకి అలవాటు కావడం కోసం ప్రతి దాని మీద లేబుల్ చేయడం ఇంపార్టెంట్. అయితే ఇంకా అలాగే ఆర్యన్స్ కోసం బాటిల్ మీద కూడా లేబుల్ చేయడం జరిగింది. సో అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ బర్త్డేస్కి అంటే బర్త్డే కాబట్టి పిల్లలందరికీ ఏదో ఒకటి డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి చాక్లెట్స్ వద్దని చెప్పడం వల్ల ఇలా చిక్కీస్ తీసుకున్నాం. అది కొంచెం హెల్త్ పరంగా కూడా మంచిది కాబట్టి పిల్లలకి ఇలా అలవాటు చేస్తే బాగుంటుందని వాళ్ళు సజెస్ట్ చేశారు. సో మేము అందుకని వాళ్ళు చెప్పినట్టుగానే ఇలా చిక్కీస్ అన్నీ తీసుకొని డివైడ్ చేసేసి పెద్ద బాక్స్లో ఫిల్ చేసేసి బాక్స్ని అరేంజ్ చేసేసి పెట్టేసుకున్నాను, అంటే పంపించడం కోసం. నెక్స్ట్ అయితే ఇంకా నేను ఆర్యన్స్కి కొత్త చిన్న బాక్స్ కూడా తీసుకోవడం జరిగింది, స్టీల్ బాక్స్. సో వాడి ఇంకా స్నాక్స్ టైం అంటూ ఉంటుంది కదా, ఆ టైంలో ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి యాపిల్ పెట్టడం జరిగింది. ఆర్యన్స్కి యాపిల్ కూడా కొంచెం అన్ని రకాల ఫ్రూట్స్ అయితే తింటూ ఉంటాడు. సో కొంచెం డిఫరెంట్గా ఉండాలని చోటా భీమ్ లాగా ఉండే షేప్ లాగా ఉండే పైన లేబుల్ అంటే అలా ఫోటో లాగా ఉండే స్టైల్లో ఉండే స్టీల్ బాక్స్ని అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అయితే నెక్స్ట్ అయితే నేను అన్నీ అరేంజ్ చేసేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత దేవుడికి ఇలా పూజ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఎవ్రీ టైం ఇంట్లో ఏ అకేషన్ అయినా ఫస్ట్ ఇంపార్టెంట్ దేవుడి పూజ చేయడం మంచిది కదా. సో ఆ రోజు కూడా నేను మార్నింగే అన్ని ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి పూజ చేసి ఆ తర్వాత ఆర్యన్స్ కూడా రెడీ చేసేసి
ఇంకా ప్రేయర్ చేయించేసి ఆర్యాన్ష్తో కూడా ఇలా ప్రేయర్ చేపిస్తూ ఉన్నాను. సో మొక్కుకొని ఆర్యాన్ష్ అయితే రెడీ అయిపోయాడు. ఆ తర్వాత టిఫిన్ పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయాడు స్కూల్కి. ఏం చక్కగా ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నా కూడా ఏమీ అంటే ఏడ్చకుండా అలా బాగానే వెళ్ళిపోయాడు. సో హ్యాపీగా అనిపించింది. మొత్తం అన్నీ వేసేసుకున్నాడు, బ్యాగ్ వేసుకున్నాడు, బాక్స్ తీసుకున్నాడు. ఇంకా మేము కూడా వెళ్తున్నాం. కానీ ఫస్ట్ టైం అయినా కూడా వాడికి తెలియని ఒక విషయం ఏంటంటే మేము అక్కడ ఉండమని తెలియదు. ఇంకా పేరెంట్స్ అలా ఉండదు కదా, జస్ట్ అలా పంపించేసి రావాలి. సో అది తెలియదు. ఓకే అన్నట్టుగా స్టార్ట్ అయిపోయాడు. ఇంకా ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్లోనే వేయడం జరిగింది కాబట్టి మేమైతే బైక్ మీదే వెళ్ళామండి. సో కొంచెం చల్లగా వాతావరణానికి కొంచెం రెయినీ సీజన్ అవ్వడం, వీడు వెళ్ళడం అలా కొద్దిగా అలా అయిపోయింది. సో నెక్స్ట్ అయితే స్కూల్కి వెళ్ళిపోగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయమ్మ వాళ్ళు రిసీవ్ చేసుకొని అక్కడ చెప్పల్స్ అవి తీసేసి ఇంకా పిల్లల్ని అయితే లోపలికి పంపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మేము ఫస్ట్ డే కాబట్టి మేము కూడా వెళ్ళడం జరిగింది. సో మీకు చెప్పడం మర్చిపోయాను, స్కూల్ నేమ్ వచ్చేసి ఇది ఆల్రెడీ పెద్ద అబ్బాయి చదివిన స్కూలేనండి, ఓఐ ఉండేది. కానీ ఇప్పుడైతే ఫస్ట్ క్రై ఇంటర్లిటార్స్ అని వాళ్ళు తీసుకోవడం జరిగింది ఒక 4 years బ్యాక్. సో వాళ్ళ పేరు మీదే ఇప్పుడు ఇది మాకు నియర్లో ఉంది కాబట్టి ఈ స్కూల్కి మేము ప్రిఫర్ చేసాం. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా స్టాప్ అంతా పాత వాళ్ళేనండి. పెద్ద అబ్బాయి కవ్యాంష్ ఉన్నప్పుడు వాళ్ళే ఉన్నారు. సో బాగా ఉంటుంది కాబట్టి అని మేము ప్రిఫర్ చేసాము. సో స్కూల్కి అయితే ఏ డోకా ఉండదండి. లోపల అట్మాస్ఫియర్ కానీ లోపల అంతా చాలా బాగుంటుంది. మీకు అన్నీ ఆల్రెడీ చూపిస్తున్నాను ఇక్కడ క్లియర్గా. సో లోపల వెళ్ళగానే చూస్తే ఇలా ఉంటుంది యాంబియన్స్ అంతా. స్కూల్ది ప్రశాంతంగా చాలా నీట్గా మనకు ఎలా ఉండాలో, పిల్లలు ఎలా అడ్జస్ట్ అవుతారో అలా అన్ని రకాలుగా మనకి ఇక్కడ అంతా ఉంటుంది. ఇది స్కూల్ వచ్చేసి మొత్తం 4 sections ఉంటాయి, నర్సరీ. సో ఇక్కడ ఆర్యాన్ష్ వెళ్ళి చూసి వస్తున్నదే తన అవెంజర్స్ సెక్షను. సో కొంచెం అలవాటు చేయడానికి ఆర్యాన్ష్ని అయితే కొంచెం వదిలేసాం. సో అలా కూర్చొని ఏదో టాయ్తో ఆడుతూ అలా చేస్తున్నాడు. అక్కడ ఉన్న కొన్ని అరేంజ్మెంట్స్ చేసిన టాయ్స్తో స్కూల్ వాళ్ళు పెట్టిన దాంతో ఆడుతూ ఉన్నాడండి. అలా కొన్ని అంటే వాళ్ళకి అలవాటు కావాలి, ఫస్ట్ రాగానే క్లాస్ రూమ్కి పంపిస్తే అంతగా ఉండరు కదా అని వాళ్ళు పెట్టారు. సో బయట వచ్చి చూస్తే ఎలా ఉంటుందంటే వీళ్ళ ఉండే ఏరియాలో మొత్తం ప్లే ఏరియా లాగా ఉంటుంది. సో అన్నీ ఆడుకోవడానికి కానీ పిల్లలు అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అలవాటు అవ్వడానికి కానీ ఇలా అంటే స్లైడ్స్ లాగా పెద్దగా ఉండేది అన్నీ ఉంటుంది. లోపల ఒక సొరంగం లాగా ఉంటుంది కదా, అలాంటి టైప్ ఆఫ్ ఇక్కడ టాయ్స్ అయితే వీళ్ళైతే అరేంజ్ చేశారు. సో అలా కాసేపు ఇక్కడ కూడా ఆడడం జరిగింది ఆర్యాన్ష్ అయితే. ఇంకా లోపల అంటే ఫస్ట్ వెళ్ళిన తర్వాత కొంచెం అలవాటు కావాలి కాబట్టి ఈ అరేంజ్మెంట్స్ అన్నిటినీ కొంచెం నేను క్లియర్గా తీయడం జరిగింది. తను కూడా ఎంజాయ్ చేస్తూ ఇలా స్వింగ్తో ఆడడం కానీ ఇంకా స్లైడ్స్ కానీ అన్ని టైప్స్ ఆఫ్ స్లైడ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకా పిల్లలు కొంచెం ఉయ్యాల అలా ఆడుకునే టైపు, ఇంకా స్లైడ్స్ లాగా ఇంకా అన్నీ ఇంకేంటంటే స్వింగ్ అయ్యేలాగా, అప్ అండ్ డౌన్ అయ్యేలాగా అలాంటి టైప్స్ ఆఫ్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో నేను ఎందుకు ఇంత క్లియర్గా చూపిస్తున్నానంటే మీ పిల్లలు కానీ ఎవరైనా జాయిన్ చేయాలి అనుకున్నా ది బెస్ట్ స్కూల్ అనే చెప్పాలండి. అన్ని రకాలుగా వీళ్ళు గేమ్సే కాదు, ప్లే ఏరియానే కాదు, లోపల యాంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు నేర్పించే విధానం కూడా చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా పిల్లలకి వర్త్ అనిపించే విధంగా ఫీజు కూడా చాలా తక్కువ రేట్లోనే ఉంటుందండి. అన్ని రకాలుగా మాకు సూటబుల్ అవుతుంది, మాకున్న బడ్జెట్లో ది బెస్ట్ స్కూల్ అనే అనిపించింది కాబట్టి మేము ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయాలనుకున్నా మీరు ఇక్కడ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అందుకే మీకు ఇంత క్లియర్గా చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ అయితే స్కూల్లోకి వెళ్ళాడు, అరేంజ్ అంతా అయిపోయింది. ఇంకా అక్కడ కొంచెం అలవాటు చేసుకున్నాడు. అక్కడ పిల్లలు అంటే ఆర్యాన్ష్కి కొంచెం గ్రీటింగ్ కార్డ్ లాగా ఇచ్చారండి, బర్త్డే కాబట్టి. స్కూల్ లోపల కూడా పిల్లలతో ఇలా అందరు కొంచెం కలిసేలాగా పిల్లలందరితోన అలా షూట్ చేయడం కూడా జరిగింది. టీచర్స్ వాళ్ళు కూడా మెమొరీ ఉండాలని నాకు పంపించారు. సో మొత్తానికైతే ఆ రోజు ఫస్ట్ డే అంటే వాడి స్కూల్ డే అయితే చాలా బాగా జరిగింది. ఎంజాయ్ చేస్తూ ఇంకా మేడం ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్ని ఇంటికి తెచ్చుకున్నా కూడా చూసుకుంటూ చాలా హ్యాపీగా ఆ రోజైతే వాడి మార్నింగ్ డే అయితే అలా గడిచిపోయింది. సో సూపర్గానే మాకు కూడా అనిపించింది. కొంచెం ఫస్ట్ డే ఏమైనా కూడా వాడికి అయితే చాలా బాగా ఆ డే మార్నింగ్ గడిచిపోయిందండి. నెక్స్ట్ అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇలా చూడండి, ఇంకా ఎప్పుడు తీసేయాలా, రిమూవ్ చేయాలా, కొత్త టాయ్ వచ్చిందని దాన్ని వెయిట్ చేయడానికి కూడా మాకైతే హాఫ్ డే పట్టిందండి. మార్నింగ్ లేవగానే తీస్తానన్నాడు, లేదు స్కూల్కి వెళ్ళాలని అలా ఆపేసాం. చూస్తే ఇంకేముంది, ఇంకా నెక్స్ట్ వచ్చాక స్కూల్ నుంచి వచ్చాక ఇంకా తీయడం స్టార్ట్ చేశాడు. తీసి చూసి చాలా షాక్ అయిపోయాడండి. ఇంకా తనకి
చాలా అంటే ఫస్ట్ టైంది ఇది ఆల్రెడీ వాడికి ఉన్న పాత టాయ్ ఉంది కానీ అది కొంచెం రిపేర్ అయ్యింది. సో అందుకని కొత్త టాయ్ని ఇలా బర్త్డే గిఫ్ట్గా వాళ్ళ అమ్మమ్మ ఇవ్వడం జరిగింది. సో స్కేటింగ్ స్కూటర్ని ఫస్ట్ టైం వాడు అలా తీసుకొని ఆడుతూ ఎవ్రీ టైం ఇంకా పిల్లలు కానీ అమ్మ వాళ్ళు కానీ మేము కానీ ఏదైనా బర్త్డేస్కి గిఫ్ట్స్ లాగా ఇస్తూనే ఉంటాం ఎవ్రీ టైం. సో అందుకని ఈసారి కూడా అమ్మ ఇలా ఇవ్వడం జరిగింది. వాడు తీసుకొని దాంతో ఎంజాయ్ చేస్తూ ఆ వీల్స్ మూవ్ అవుతున్నప్పుడు లైట్స్ రావడం అవన్నీ చూస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ టాయ్తో కొత్త టాయ్తో చాలా ఎంజాయ్ చేస్తాడు. వీడి దగ్గర ఉన్న ఒక నెగిటివ్నెస్ ఏంటంటే ఏ టాయ్నైనా ఫస్ట్ ఎంజాయ్ చేస్తాడు, తర్వాతే దాన్ని ఇంకా రిపేర్ చేసినట్టుగా పాడేసి దాన్ని ఇంకా పనికి రానట్టుగా చేస్తుంటాడు ఆర్యన్ ఎవ్రీ టైం ఇదే టైం. సో మాకైతే కొంచెం ఇది కూడా అలాగే అయిపోతుందేమో అనుకున్నాను, కానీ బట్ ఓకే బాగానే యూస్ చేసుకుంటున్నాడు ఇప్పటికీ. సో నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవ్వాల్సిందే. ఎవ్రీ టైం మనకు కంపల్సరీగా కేక్ కటింగ్ అనేది ఉంటుంది కదా, ఇంకా బర్త్డే అంటేనే కేక్ లేకపోతే ఆ మజా ఎలా ఉంటుంది. సో ఆర్యాన్ష్ కూడా పైనాపిల్ ఫ్లేవర్లో ఉన్న బర్త్డే అంటే కేక్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే ఆర్యాన్ష్, హ్యాపీ బర్త్డే టు యూ. ఇలా కేక్ కటింగ్ అంతా అరేంజ్ చేసాము. సో పైనాపిల్ ఫ్లేవర్ విత్ చాక్లెట్ చిప్స్తో పెట్టి డెకరేటివ్గా బాగా అరేంజ్ చేశారు. సో ఇదైతే మేమైతే ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చాము. మేము కొంచెం టైం తొందరగా వస్తుందని అలా కూడా మేము చేస్తూ ఉంటాం. సో మొత్తానికి పిల్లలిద్దరు బాగా ఎంజాయ్ చేస్తూ బర్త్డే సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేసి కేక్ కటింగ్ అయితే ఇలా చేస్తూ అందరం ఇంకా తినిపిస్తూ మేము తినిపించే లోపే ఆగేయాడు, ఇంకా వెంటనే తినడం స్టార్ట్ చేస్తాడు. సో వాడికి ఎవరిది అయినా ఇంట్లో మా మ్యారేజ్ డే కానీ లేదంటే కవ్యాంష్ బర్త్డే కానీ ఇంకేదైనా అకేషన్స్ కానీ మదర్స్ డే కానీ ఫాదర్స్ డే కానీ ఏది వచ్చినా ఫస్ట్ వాడే కట్ చేయాలంటాడు, ఫస్ట్ వాడే తినాలి అంటాడు. అది ఇంకా చిన్నపిల్లలది ఇంకా తప్పదు, ఫస్ట్ అనుకుంటాం మేము అలాగే వదిలేస్తూ లీవ్ చేసేస్తూ అలా చేస్తాం. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే డ్రెస్ కూడా తీసుకోవడం జరిగింది. కొంచెం కోట్ టైప్ లాగా ఉన్న బ్లూ కలర్ షేడ్లో ఉన్న డ్రెస్ అయితే తీసుకున్నాం. చాలా సూటబుల్గా అనిపించింది ఆర్యాన్ష్కి అయితే. ఇంకా వేసుకోమంటే కోట్ వేసుకోడు, అలా మారం చేస్తాడు. ఈ మధ్య కొంచెం మొండిగానే బిహేవ్ చేస్తున్నాడు, బట్ ఓకే. నెక్స్ట్ అయితే ఇలా కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ అయితే పెట్టేసుకుందాం. ఎక్కడికి వెళ్తున్నాం అది కూడా చెప్తాను. ఇక్కడ ఏంటంటే కవ్యాంష్ కొత్తగా న్యూ షూస్ తీసుకున్నాడు ఆర్యాన్ష్కి. ఏదో ఒకటి ఇవ్వాలి తమ్ముడికి అంటూ తను ఏదో ఒకటి ఇస్తూ ఉంటాడు. సో అవి కూడా వాళ్ళ డాడీ వేయాలంటూ ఇంకా తనతో ఏం చేసుకొని రెడీ అయిపోయి ఇంకా బయటికి అయితే వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళామో తెలుసా అండి? నెక్సెస్ మాల్ వెళ్ళాం. ఎందుకు నెక్సెస్ మాల్ వెళ్ళాము ఏంటి అనేది చెప్తాను. సో దగ్గరలో మాకు నియర్లోనే ఉన్న నెక్సెస్ మాల్కి వెళ్ళడం జరిగింది. సో ఏ అకేషన్ అయినా కొంచెం సెలబ్రేట్గా చేసుకోవాలి, కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే ఆ మెమొరబుల్ అనేది ఎప్పటికైనా ఎవరికైనా ఇవ్వగలుగుతున్నాము. అది ఇవ్వగలిగే చాయిస్ని మళ్ళీ రిసీవింగ్గా చేసుకుంటూ ఆ చాయిస్ని ఎప్పటికీ మర్చిపోని విధంగా ఉండాలి కాబట్టి బట్ అలాంటి మెమొరబుల్ ఉండేలాగే నేను కూడా అరేంజ్ చేస్తూ ఉంటాను ఎవ్రీ టైం. అది కూడా నాకు సాధ్యమైనంత మటుకు. అది ఒక్కొక్కసారి అవుతుంది, ఒకసారి అవ్వదు. సో బట్ ఇప్పటికైతే నేనైతే ఆర్యాన్ష్కి ఇవ్వడం జరిగిందండి. జంగిల్ బేకి వెళ్ళాం. ఈ జంగిల్ బే అనేది నెక్సెస్ మాల్లో ఒకటి ఉంటుంది, ఇంకా వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మాకు నియర్లో ఉన్నది ఇదే కాబట్టి ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇదేంటంటే గేమ్ జోన్ అనమాట. చిన్నపిల్లలకి ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా ఉండేవి ఏంటి, టాయ్స్ లేదంటే గేమ్ జోన్స్. ఇలాంటివంటే వాళ్ళకి చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి విషయంలో ఏమాత్రం వాళ్ళకి డిసప్పాయింట్ చేయకూడదు, బట్ అలాంటివే చాలా ఎక్కువగా ఉండాలి, వాళ్ళ టైంని స్పెండ్ చేయాలి, అది కూడా వాళ్ళకి వీలుగా ఉండే విధంగా ఉండాలి. అలాంటివన్నీ హయ్యర్గా ఉండేవన్నీ ఇచ్చినా కూడా వేస్టే అండి. సో బట్ నా ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలకి ఎలాంటి టైప్స్ ఆఫ్ మెమొరబుల్గా ఉండే టాయ్స్ లాగా ఉండే వాళ్ళకి అదే విధంగా గేమ్ జోన్లో ఎంజాయ్ చేసే విధంగా యూస్ఫుల్గా ఉండేలాగా ఉండాలి కాబట్టి మేమైతే జంగిల్ బేని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫుల్ డీటెయిల్డ్గా చెప్పాలి అంటే నేను మళ్ళీ క్లియర్గా మీకు వీడియోని నేను మళ్ళీ పెడతానండి నెక్స్ట్ టైం. సో ఇక్కడ మాత్రం షార్ట్గానే చూపించడం జరుగుతుంది, బట్ లెంతీ వీడియో అవ్వడం వల్ల నేను ఇలా సగంగా పెట్టడం జరిగిందండి. ఎందుకంటే మొత్తం వీడియోని పెడితే క్లియర్గా ఉంటుంది, బట్ అది సపరేట్గా పెట్టాలని డిసైడ్ అయ్యి ఇలా నేను కొంచెమే ఇలా షూట్ చేశాను. కానీ వెళ్ళగానే పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తూ అక్కడున్న టైంని అయితే ఏమాత్రం డిసప్పాయింట్ లేకుండా వాళ్ళు ఆ స్పెండ్ చేయడం అయితే చాలా బాగా స్పెండ్ చేశారు.
సో కాస్త టైంని కూడా వేస్ట్ చేయకుండా పిల్లలిద్దరు వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళకి ఎలాంటివి టాయ్స్ని యూస్ చేసుకోవాలి, అక్కడ ఉన్న ఇంకా గేమ్ జోన్లో ఏ గేమ్స్ని ఆడాలని అలా అన్ని రకాలుగా వాళ్ళైతే యూస్ చేసుకున్నారు. మాకు కూడా అనిపించింది పెద్దవాడికి చిన్నోడు అని లేకుండా పెద్దవాడికి కావాల్సిన అన్ని టైప్స్ ఉన్నాయి అక్కడ, చిన్నపిల్లలకి కావాల్సిన అన్ని టాయ్స్తో ఉన్న గేమ్ జోన్స్ ఉన్నాయి. సో అన్ని రకాలుగా వాళ్ళు అన్ని విధాలుగా ఈ జంగిల్ బేలో అయితే అరేంజ్ చేయడం జరిగిందండి. పిల్లలైతే చక్కగా ఏ టైం ఇంత కాస్త కూడా టైం వేస్ట్ చేయకుండా బాగా ఎంజాయ్ చేయడం అయితే భలే బాగా అనిపించిందండి. కాసేపు మాకే అనిపించింది ఇంకా పిల్లలు ఇంకా టైం ఉండింటే బాగుండేదేమో, ఇంకా స్పెండ్ చేసేవాళ్ళేమో అని. కానీ బట్ మేము తీసుకున్నది 1.5 hour కాబట్టి సో ఆ 1.5 hourనే వాళ్ళు యూస్ చేసుకోవాలి. ఆ టైం తర్వాత మళ్ళీ మనం బయటికి వెళ్ళిపోవాలి. సో అందుకని ఆ టైంలోనే వీళ్ళు ఇంత బాగా ఎంజాయ్ చేయడం అయితే ఫస్ట్ టైం అయినా కూడా, అంటే ఇది సెకండ్ టైం బట్ ఓకే, ఫస్ట్ టైం అంతా చిన్నోడుగా ఉన్నాడు కాబట్టి లాస్ట్ ఇయర్, ఈసారి ఇంకా కొంచెం పెద్దగా అయ్యాడు కాబట్టి ఆర్యాన్షిత్ ఇంకా బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. సో ఇద్దరు ఒకరికి మించి ఒకరు అలా వాటిని అయితే యూస్ చేసుకుంటూ ఆ డేలో వాళ్ళైతే చాలా బాగా స్పెండ్ చేశారు. అది కూడా మేము చూస్తూ హ్యాపీగా అనిపించింది మాకు. నెక్స్ట్ అయితే టైం అయిపోయింది, ఇంకా ఎగ్జిట్ అయిపోయాము. ఆ తర్వాత నెక్స్ట్ డిన్నర్ టైం అయిపోయింది. సో అక్కడే ఫోరం మాల్లో అంటే నెక్సెస్ మాల్లోనే మాకు తోచింది ఏదో ఒకటి తినేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది ఇద్దరికి, ఒకరికి కాదు ఇద్దరికి, పిల్లలిద్దరికి. బట్ అది కూడా మేము చూపించాలని అలా ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో అందుకని అక్కడే ఇక్కడ ఉన్న అన్ని రకాలుగా KFC ఉంది, ఇంకా వాళ్ళ అంటే అన్ని రకాలుగా ఉన్నాయి. సరే ఏదో ఒక దాంట్లో మనమైతే తీసుకోవాలి, బట్ ఓకే అని పిస్తా హౌస్ వాళ్ళది కూడా ఉంది కాబట్టి అక్కడే తీసేసుకొని ఇంకా తినేసి అప్పుడు స్టార్ట్ అవ్వాలి నెక్స్ట్ డే దానికి అనుకున్నాం. సో ఫస్ట్ అయితే మేము KFCది తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత బిర్యానీ ఇలా అన్నీ ఆర్డర్ చేసేసుకొని ఫుల్గా పిల్లలు కొంచెం ఇంకా స్పెండ్ చేసిన టైం అంతా అక్కడ చేశారు కదా, వాళ్ళకి చాలా బాగా ఆకలి వేసేసింది. ఫుల్గా మేము తీసుకున్న దాన్ని బాగానే తినేసి ఇంకా ఆర్యాంష్ మేము పిల్లలు అందరం కాస్త ఎంజాయ్ చేస్తూ ఇలా అప్పుడప్పుడు మనం ఇట్లా బయట స్పెండ్ చేయడంలో తప్పే మాత్రం లేదండి. మనకు పిల్లలకి ఇవ్వాల్సింది ఈ మాత్రం కూడా ఇవ్వకపోతే ఎలా అనిపిస్తుంది ఒక్కోసారి. బట్ ఓకే, మేమైతే నెక్స్ట్ ఇంకా PVRకి వెళ్ళిపోయాం. పైన ఉన్న అక్కడే నెక్సెస్ మాల్లోనే. ఏంటి ఇది ఆ సర్ప్రైజ్ అంటే ఆర్యాన్ష్కి అర్థం కావట్లేదు, కవ్యాన్ష్ కూడా అర్థం కావట్లేదు. ఆర్యాన్ష్ అయితే టాయ్స్ కొని చేయడానికి తీసుకెళ్లారేమో అన్నట్టు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు, నాకు ఇప్పి. సో ఇది అది కాదు నాన్న అని చెప్పి మేము కొంచెం అది అందులో క్లోజ్ అయిపోయింది. ఆ టైంకి 10 అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసేసారు. నెక్స్ట్ అయితే PVRకి లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా కవ్యాన్ష్ అయితే వెయిట్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నారు, ఏం మూవీ బుక్ చేశారు. అక్కడి వరకు ఫస్ట్ మూవీ అని తెలీదు, బట్ లోపలికి వెళ్ళే కొద్దీ వాడి మూవీ అని బుక్ చేశారని తెలిసి అది ఏంటి అనేది ఇంకా 4DXలో మన Infinity 4 అనేది అప్పుడు రిలీజ్ అయింది కాబట్టి ఆ మూవీ అది కూడా రిలీజ్ అయిన డేనే మేము బుక్ చేయడం జరిగింది. సో ఇంకేముంది, ఇంకా కవ్యాన్ష్కి పెద్ద గిఫ్ట్ ఇవ్వాలనుకున్నట్టుగా అనిపించింది. మాకు కూడా ఇది కొంచెం సర్ప్రైజింగ్ గిఫ్టే, ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాకు కూడా. ఇది ఇంతవరకు మేము వెళ్ళలేదు 4DXలో మూవీ చూడడం అనేది. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం, అందరికీ ఫస్ట్ టైమే. సో ఇది చాలా బాగా మనకు స్నో వచ్చినట్టుగా, వాటర్, ఆ లైట్స్, ఇంకా అన్నీ ఫైర్ వచ్చినట్టుగా మన అంటే ఇంకా అన్ని రకాలుగా అరేంజ్ చేసినట్టుగా ఉంటుంది ఇక్కడ. సో మాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. సో వెళ్ళగానే ఇంకా లోపలికి ఇంకా కవ్యాన్ష్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎప్పటి నుంచో అడుగుతున్నాను బట్ ఇప్పటికీ నన్ను తీసుకెళ్లారు అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. సో లోపలికి వెళ్ళగానే చూస్తే థియేటర్ లోపల అయితే ఎవరూ లేరు, ఫస్ట్ మేమే వచ్చాము కాబట్టి. సో నెక్స్ట్ అలా అన్నీ చూపిస్తూ ఇంకా అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ నాన్న ఎక్స్ప్లెయిన్ చేయడం చేశాడు. అంటే ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అంటే అక్కడ బయట ఉన్న 4DX మనకు చూపిస్తున్న దాని దగ్గర ఉన్న కొన్ని మెన్షన్ చేశారనమాట వాళ్ళు. అవే చెప్పడం, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఎక్స్పీరియన్స్ని మనకు చూపిస్తారని చెప్పడం. నేను లోపలికి వెళ్ళాక చూస్తే అది నిజంగా ఆ థ్రిల్ ఎలా ఉంటుందో, మేము ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఆ థ్రిల్ని మేము ఎలా ఎంజాయ్ చేయాలన్న మూడ్లోనే ఉన్నాం. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే నిజంగానే ఆ ఎక్స్పీరియన్స్ని మాకు స్టార్ట్ అయ్యే ముందు ఎలా ఉంటుందో అన్న ఒక ఇంటెన్షన్లోనే ఉన్నాం. బట్ స్టార్ట్ అయిన తర్వాత మాకు అప్పుడు అనిపించింది అది కూడా 4DX 3D మూవీ, ఇంకా అన్ని రకాలుగా మనకు ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్ప్రెస్ చేయలేము. బట్ మాటల్లో మీకు చూసిన వీడియోని బట్టి చూస్తే మీకే అర్థమవుతుంది. కాస్త కొంచెం చిన్నగానే పెట్టడం జరిగింది, ఎందుకంటే లైటింగ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి
మనకు అసలు లైటింగ్ వచ్చినప్పుడు, ఆ స్నో వచ్చినప్పుడు, ఆ ఫైరింగ్ వచ్చినప్పుడు, ఆ లైట్స్ వచ్చినప్పుడు, ఆ వాటర్ అంటే స్ప్రింక్లింగ్ లాగా పడుతున్నట్లు ఆ మూమెంట్, ఆ ఎక్స్పీరియన్స్ అంతా మనకి ఎక్కడో ఉన్నట్టుగా అనే ఆ ఫీల్ని అయితే మనమైతే ఎంజాయ్ చేస్తామంటే, ఎవరైనా ఇంతవరకు వెళ్ళని వాళ్ళు ఉన్నా కూడా తప్పకుండా వెళ్ళండి. మీరైతే నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ ఎక్స్పీరియన్స్ని ఎప్పుడు చూడని విధంగానే ఆ ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. మీరు ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తారు కూడా. సో మేమైతే ఫుల్గానే ఆ రోజు ఇంకా మార్నింగ్ టు నైట్ ఎండింగ్ అన్నట్టుగా లేకుండా బాగా ఫుల్గా ఎంజాయ్ చేసాం. మూవీ కూడా చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది 3D మూవీలో. ఇంకా నెక్స్ట్ అయితే మూవీ అయిపోయింది, ఇంకా బయటికి వచ్చి చూడాలి మా పరిస్థితి. చూస్తే ఎక్కడ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. నైట్ లాస్ట్ షో కదా, సో బట్ అందుకే ఎవ్వరూ లేరు. ప్రశాంత వాతావరణం. మార్నింగ్ అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక రేంజ్లో ఉన్నది. ఆఫ్టర్ 10 అంటే 12 o'clockకి ఇంకెలా ఉంటుందో చూడండి, అలా అయిపోయింది ఆ హాలు. మాల్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది అనమాట. ఎక్కడ ఏవి షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. మేమే ఉన్నామా అన్నంత నిశ్శబ్ద వాతావరణం అయితే వచ్చింది. కింద పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళినా కూడా ఎక్కడో ఒకటో రెండో అలా ఉన్నాయి అన్నమాట కార్స్ కూడా. ఇంకా మాకైతే కొంచెం చాలా రోజుల తర్వాత, అప్పట్లో మ్యారేజ్ అయిన కొత్తలో మేము ఇలా వెళ్ళే వాళ్ళం. 1-2 సార్లు వెళ్ళాము ఇద్దరం, నేను మా హస్బెండ్. కానీ బట్ చాలా డేస్ అంటే ఇయర్స్ తర్వాత మళ్ళీ పిల్లలతో ఫస్ట్ టైం ఇలా మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది నాకు. సో ఇలా వెళ్ళి అన్ని రకాలుగా ఆర్యాంష్ కానీ కవ్యాంష్ కానీ మేము ఇవ్వాలనుకున్న ఆ డేని ఫుల్గా వాళ్ళకి బ్యూటిఫుల్గా అంటే అన్ని రకాలుగా వాళ్ళకైతే హ్యాపీగా ఇచ్చే ఆ మెమొరీస్ని అలా వాళ్ళకి గుర్తుండేలాగా ఇవ్వాలనుకుంటూనే ఉంటాం. సో ఆ రోజు కూడా ఆర్యాంష్ బర్త్డే అలా బాగా జరిగింది. ఫుల్గా ఎంజాయ్ చేశాడు ఆర్యాంష్ కానీ కవ్యాంష్ కానీ. మేము కూడా ఆ నెక్స్ట్ డే కట్ చేస్తే ఇక్కడ ఒక టాయ్ గురించి చెప్పాలి. ఇది స్పోర్ట్స్ కార్ అండి, బట్ ఇది ముందు రోజు రాలేదు, తర్వాత మళ్ళీ రోజు ఆన్లైన్లో పెట్టడం జరిగింది, అది వచ్చింది. సో దాంతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది వచ్చేసి వదిన అనే వాళ్ళు ఇచ్చారు గిఫ్ట్ లాగా వాడికి. సో అది రాగానే ఇంకా ఆడుతూ అలా ఎంజాయ్ చేస్తున్నాడు. వద్దు అంటే వినట్లేదు. ఇంకా సరేలే వాడిని మూడ్ని చేంజ్ చేయలేము. వచ్చి రాగానే ఏ టాయ్నైనా దాన్ని ఇంకా పరీక్షిస్తే దాన్ని ఓ పెద్ద ఎక్స్పెరిమెంటే చేస్తుంటాడు ఆర్యాన్స్ ఎవ్రీ టైం. సో అలాగే ఈసారి కూడా ఆర్యాన్స్కి అన్ని రకాలుగా అందరం చాలా మంచి గిఫ్ట్సే ఇచ్చామండి. ఈసారి అయితే చాలా పెద్ద గిఫ్టే అనుకోవాలి ఆర్యాన్స్కి. అది కూడా 3rd బర్త్డే రోజు అందరి గిఫ్ట్స్ని తీసుకుంటూ తనకి ఒక పెద్ద గిఫ్ట్ లాగా, అంటే లైఫ్లో ఎప్పటికైనా తను ఫస్ట్ డే స్కూల్ ఉంటుంది కదా, ఆ డే అనేది మర్చిపోకుండా 3rd బర్త్డే రోజు తను నర్సరీలో జాయిన్ అయిన తన ఎక్స్పీరియన్స్, ఆ డే అనేది ఎప్పటికీ మర్చిపోలేడండి తన లైఫ్లో. ఎప్పుడైనా ఎవరికైనా చెప్పుకోవాలంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న అలాంటి డేని చెప్పుకోవాలి. సో ఆర్యాన్స్ లైఫ్లో అలాంటి ఒక డేని మేము ఇచ్చామని అనుకుంటున్నాం. 3rd బర్త్డేని ఇంత గ్రాండ్గా మేము చేస్తామని అనుకోలేదండి. సో బట్ మొత్తానికైతే వాడి బర్త్డే, 3rd బర్త్డే, ఫస్ట్ స్కూల్ డే అన్నీ ఇలా జరిగింది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.